ప్రభువును ప్రేమించి మనం చెడుతనాన్ని ప్రేమించలేము. ఒకవేళ మనం అలా చేస్తున్నాము అని అంటే దాని అర్థం ఏంటంటే మనం వేషధారులమని. నిజానికి ప్రభువును ప్రేమించే వాళ్ళు ఏమవుతారో తెలుసా? చెడుతనాన్ని అసహించుకుంటారు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ నిజ జీవితంలో ఉన్న వ్యక్తులను కానీ చూసినప్పుడు అంతకుముందు ప్రియులారా చెడుతనాన్ని ప్రేమిస్తాము, కానీ ప్రభువును ప్రేమించడం మొదలుపెట్టాక ఆ చెడుతనాన్ని ప్రేమించలేము. ఎందుకంటే ఆయనతో మనం సహవాసం చేసినప్పుడు దాని నుంచి మన ముఖాన్ని తిప్పుకునేవారుగా ఉంటాము, మన మనస్సు తిప్పుకునేవారుగా ఉంటాము. ఆయన మీద మన మనసు పెట్టుకున్నప్పుడు దాని మీదకి మన మనసు వెళ్ళదు. బైబిల్ నిన్ను పాపానికి దూరంగా ఉంచుతుంది కానీ పాపానికి నేను దగ్గరగా ఉంచదు. బైబిల్ ఉంది కానీ పాపంలో ఉన్నారు అని అంటే బైబిల్ మీరు చదవట్లేదని, బైబిల్ వాక్యాలు మీ గుండెల్లో లేవని, కేవలం క్యాలెండర్లు తగిలించుకొని కేవలం బైబిల్ కొనుక్కొని బైబిల్ జాగ్రత్తగా పట్టుకొచ్చి పట్టుకెళ్ళిపోతున్నారని అర్థం. అంతే. బైబిల్ చదువుతున్నారు అనుకోండి, ఆ బైబిల్ యొక్క ముఖకాంతిలో ఆ బైబిల్లో ఉన్నటువంటి జీవం నీలోనికి ప్రవహించి నీ మాటలనే కానీ, నీ క్రియలనే కానీ, నీ కుటుంబ జీవితాన్ని కానీ, వ్యాపార జీవితాన్ని కానీ, నీ చదువునే కానీ, నీ ఉద్యోగాన్ని కానీ, నీ సమస్తాన్ని ప్రభావితం చేస్తుంది బైబిల్ గ్రంథం.